హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడొచ్చేసి కనిపిస్తున్న ఈ పాంప్లెట్ ఏంటంటే, బాల్య వివాహాల గురించన్నమాట. బాల్య వివాహాల నిషేధ చట్టము 2006. ఇది ఎవరు చెప్తున్నారంటే, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అయితే బాల్య వివాహాలు చేయటం వలన ఆడపిల్లల జీవితం మీద దారుణమైన ప్రభావం ఉంటుంది. ఇది ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరం నిండిన తర్వాత వివాహం చేయాలన్నమాట. ఇది ఏంటంటే కొంతమందికి 17 నిండి 18 వచ్చిన తర్వాత మా అమ్మాయికి వివాహ వయసు వచ్చిందని చేసేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా మీకే ఇబ్బందికరం అన్నమాట. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరం రావాలి. సో, కాబట్టి తర్వాత అబ్బాయిలకి 21 సంవత్సరం నిండాలన్నమాట. అంటే 22వ సంవత్సరం రావాలి. ఇది మన ఏంటంటే గణాంకాల లెక్కల ప్రకారం వివాహ వయసు. బాల్య వివాహం నేరం చట్ట ప్రకారము శిక్షార్హం అన్నమాట. బాల్య వివాహం చేసిన మరియు చేసుకున్న వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు లేదా రూ. 1,00,000 వరకు జరిమానా ఉంటుంది. ఇంకోటి, శిక్షకి అర్హులు ఎవరు అంటే వధూవరుల తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, బాల్య వివాహాలకు మద్దతు పలికిన నాయకులు, బాల్య వివాహాలు కుదిర్చిన మరి వ్యక్తులు, పెళ్లి సంబంధాల సంస్థలు, వీడియోగ్రాఫర్లు, వంటవాళ్ళు, ఆహార పదార్థాలు సరఫరా చేసిన వాళ్ళు, మరి మధ్యవర్తులు, వీళ్ళందరికీ కూడా ఈ బాల్య వివాహాలు జరిగిన చోట పడి వీళ్ళందరూ ఎవరు శిక్షార్హులు అంటే వీళ్ళందరూ శిక్షార్హుల కింద వస్తారు. కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా మే నెల కాబట్టి, అంటే మే నెలనే కాదు, కొంతమందికి ఏంటంటే స్కూల్ టైంలో కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందనో, లేకపోతే ఇంటర్మీడియట్ అయితే వరకు చాలు ఆడపిల్లలు చదువనో వివాహాలు చేసేస్తూ ఉంటారు. అయితే మరి ఆడపిల్లకి అవగాహన అంటే కాపురం అంటే ఏంటి, పిల్లలంటే ఏంటి, అత్తమామలతో ఎలా మెలగాలి అనే ఒక అవగాహన లేకుండానే వివాహం చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఆ బాధపడే బిడ్డగా తప్ప ఎవ్వరికీ పనికిరాదు. ఎందుకంటే అందరూ వస్తారు, తల్లిదండ్రులు చేస్తారు, పురోహితులు చేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, బంధువులకి పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతారు. కానీ దాని వైఫల్యము అనుభవించే ఒక్క ఆడపిల్లకి తెలుస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి అనేది తెలిసిన అవేర్‌నెస్ తెలపాలి ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా. బాధ్యతలు, వాళ్ళ బరువులేంటి, వాళ్ళ రాబోయే జీవితం ఏంటి అనేది అవగాహన తెలిపే వచ్చిన వయసు తర్వాతనే చేయాలన్నమాట. ఇవన్నీ పెట్టుకొని వివాహాలు మాత్రం చేయొద్దండి.